అందరికీ నమస్తే. ఈరోజు వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన పాలక్ పన్నీర్ ధాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు అచ్చం అలాగే చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఒక బౌల్లో 2 గ్లాసుల నీళ్లు మరగనిచ్చి అందులో 3 కట్టల పాలకూరను తీసుకొని శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలండి. మరుగుతున్న నీళ్ళలో వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచండి, ఎక్కువసేపు వద్దు. ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. నేను ఐస్ క్యూబ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, లేదంటే మీరు చల్లని నీళ్ళు పక్కకు పెట్టుకోండి. ఈ మగ్గిన తర్వాత ఈ ఆకును తీసి ఆ క్యూబ్స్ ఉన్న వాటర్లో కానీ లేదా చల్లని నీటిలో కానీ వేయండి. ఇలా వేయడం వల్ల ఈ పాలకూర దాని ఒరిజినల్ కలర్, ఆ గ్రీన్ కలర్ అనేది కోల్పోదండి, అట్లనే ఉంటుంది, కలర్ మారదు. చూడండి, ఇది ఎంత గ్రైండర్లోకి తీసుకున్నాం, జార్లోకి. చూడండి ఎంత మంచి పేస్ట్, గ్రీన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వేరే ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యిని తీసుకోవాలండి. అందులో ఒక 300 గ్రాముల పన్నీర్ని ఈ రకంగా కట్ చేసి వేసుకున్నాను. అవసరమైతే మీరు చిన్నగా కట్ చేసి వేయించుకోండి, నేను కొంచెం పెద్దగా చేసుకున్నాను. అదే ప్యాన్లో 1 కప్పు ఉల్లిగడ్డ తరుగు వేయించుకోవాలి. 1 కప్పు టమాటా, అంటే 2 మీడియం సైజ్ టమాటాలు సరిపోతాయండి. 12 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, చిన్నవి అల్లం ముక్కలు తీసుకోవాలండి, ఒక 2, వెల్లుల్లి 5-6, కాజు ఒక 6, బాదం ఒక 6. ఇవన్నీ ఒక 3 నిమిషాల పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది కూడా ఒక గ్రైండర్ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం, అంటే ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, కొంచెం సాజీరా, 1/2 స్పూన్ సాజీరా వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతుంటే పేస్ట్, మనం టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసి ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఆ గ్రైండర్ జార్ కలుపుకొని 1 కప్ వాటర్ పోసుకున్నాను, అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్. మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ అండి, జీరా పౌడర్ 1 టీ స్పూను వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి దగ్గర పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకున్నానండి, స్పూన్ ఫుల్గా వేసుకున్నాను. గరం మసాలా 1/2 స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ పడుతుంది, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాలు ఈ మసాలా పేస్ట్ పట్టే విధంగా మగ్గనివ్వాలండి. ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం స్పినాచ్ పేస్ట్, అది పాలకూర పేస్ట్ ఉంది కదా, అది ఇందులో కలుపుకోవాలి. ఇది కూడా నేను గ్రైండర్ జార్ కడిగి 1 గ్లాస్ వాటర్ ఇందులో వేసుకున్నానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇందులో ఇంకొక 1/2 గ్లాసు, మీ దాని గ్రేవీ చిక్కదనాన్ని బట్టి నేను 1/2 పోసుకున్నాను. మీకు ఎక్కువ పల్చగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి. పోసుకొని మూత పెట్టి మళ్ళా 5-6 నిమిషాలు మగ్గనివ్వాలండి. పాలకూర తొందరగానే ఉడికిపోతుంది, మంచిగా మగ్గింది చూడండి. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలను వేసుకోవాలి ఇందులో. పన్నీర్ ముక్కలు మళ్ళీ చెప్తున్నానండి, మీ సైజు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నేను పెద్దగా నాకు తగలాలని చెప్పి పెద్దగానే ఉంచుకున్నాను. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. చూడండి, నూనె పైకి వచ్చేస్తుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఇంకా అయిపోయినట్టేనండి. దీన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టుకుంటాను నేను, వేరే ప్లేట్లోకి తీసి చూపిస్తాను చూడండి.
చూడండి గ్రేవీ ఎంత బాగుందో. ఇది పూరీలకైనా చపాతీలకైనా అన్నంలో కంటే పూరీ చపాతీలకే చాలా బాగుంటుందండి. తందూరి రోటీ, నాన్స్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బగారా రైస్లోకి బాగుంటుంది, వైట్ రైస్లో కంటే కూడా. మీరు ట్రై చేయండి. అచ్చం డబాలో ఏ స్టైల్లో ఏ టేస్ట్లో ఉంటుందో అట్లనే వస్తుందండి. మీరు బయటికి వెళ్ళి డబాల చుట్టూ తిరిగే కంటే ఇంట్లో మీ చేతులతో తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. తయారు చేసుకోండి. ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగున్నా లేకపోయినా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.